అరే మధ్యాహ్నం క్లాస్ బంక్ కొట్టి షార్ట్ ఫిల్మ్ ఇద్దాం. అవును కదా, రేపు ఎగ్జామ్ ఉంది కదా. ఏం చేద్దాం? ఏ లైట్ లేరా, ఎన్ని చూడలా మనం, చెట్లు పెడదాం. అయినా రేపు పొద్దున నేను డైరెక్టర్ అవుతే నువ్వు హీరో, నువ్వు డైరెక్టర్ అయితే నేను హీరో, సరేనా? ఆ, మేడం. ఆ, ఎవరి పేరెంట్స్ మేడం మీరు? ఓ, సిరాజ్ పేరెంట్సా? ఆ, మీ అబ్బాయి అస్సలు చదవడు. నా మాటిని సినిమాలు సినిమాలే అంటాడండి, ఎలా చదువుతాడు? చదవడు. ఆ, నా మాటిని మీ అబ్బాయిని మంచి ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయండి. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కావాలంటే మాట్లాడతా. ఆ, అరే, మంచి ఐడియా వచ్చింది. అది కానీ మనం తీసామనుకోరా, గ్యారంటీ మన షార్ట్ ఫిలిం అవార్డ్స్కి అపాయింట్ అయింది, సరేనా? ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే, మధ్యాహ్నం క్లాస్ బంక్ కొడుతున్నాం. బంక్ కొట్టి కెమెరా తీసుకొని షార్ట్ ఫిలిం తీసేద్దాం. తీసేసిన తర్వాత, అవును కదా, ఎగ్జామ్ ఉంది కదా. ఎలా వెళ్తాం మధ్యాహ్నం? ఇన్ని చూడలేదురా ఈ ఎగ్జామ్లు. ఆ, ఇన్ని చేయలేదు మనం. మన కథ ఏంది అసలు? మర్చిపోతున్నావు నువ్వు అన్నీ. మేడం మీరేనా? సిరాజ్ మీ అబ్బాయినా? ఓకే. మీ అబ్బాయి అసలు చదవడండి. ఆ, ఎందుకంటే మీ అబ్బాయి సినిమాలు సినిమాలు అంటాడు. క్లాస్ టైంలో బంక్ కొట్టి సినిమాలకి వెళ్తాడు. ఆ, షార్ట్ ఫిలింలు అంటాడు. కానీ మీ అబ్బాయి చేసే షార్ట్ ఫిలింలు బాగుంటాయండి, ఏ మాటకి ఆ మాట చెప్పాలంటే. ఆ, ఒక పని చేయండి మీరు. మీ అబ్బాయిని చదువు ఆపేసి, లేకపోతే ఇప్పుడైనా ఈ ఇంటర్ అయిపోయిన తర్వాత అయినా, డిగ్రీలో అయినా ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేపియండి, సరేనా? ఎందుకంటే మళ్ళీ డిగ్రీ చేయించావు అనుకోండి, ఆ డబ్బులు బొక్క. అరే వెళ్ళావా హీరోని తీసుకురావడానికి? ఇందాకనే వెళ్ళావురా, ఇప్పుడు దాకా రాలా? ఒక షార్ట్ చేయాలి. మీరు ఏమనుకుంటున్నారు, వీడికి ఎంత జరిగింది, వీడి సినిమాలు మానేశాడు, యాక్టింగ్ మానేశాడు అనుకుంటున్నారు కదా. అక్కడే పప్పులో కాలేశారు. నిన్ను కాదు లేరా, మా ఆడియన్స్తో మాట్లాడుతున్నా. ఏంట్రా, 10th లో అంత జరిగింది, ఇంటర్లో అంత జరిగింది, ఇంకా మానలేదా అంటున్నావా?